హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను స్పెషల్ కర్రీ చూపిస్తున్నాను. ఇది మా గోదావరి స్పెషల్ కర్రీ అనమాట. పెసర పునుగుల పులుసు. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికోసం నేను 2 గిద్దల పెసరపప్పు అయితే మార్నింగ్ లేవగానే నానబెట్టుకున్నాను. అండ్ ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్నాను, ఒక ఉల్లిపాయ ఏమో మిక్సీలోకి రెడీగా పెట్టుకున్నాను. 4 టమాటాలు మిక్సీలోకి, ఒక టమాటా సన్న ముక్కలుగా తరుక్కున్నాను. అయితే ఈ పెసరపప్పు వచ్చేసి కనీసం ఒక గంట అయినా నానాలన్నమాట. మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేశాక అసలు వాటర్ అనేది లేకుండా చూసుకోండి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. అండ్ ఇంకో జార్లో కూడా ఒక ఉల్లిపాయ అయితే నేను పేస్ట్ కోసం రెడీగా వేసేసుకున్నాను, 2 ఒకసారి వేసేసుకోవడానికి. చూసారు కదా, ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టుకున్నాను. 4 టమాటాలు కూడా విడిగా తీసుకున్నాను కదా, అవి కూడా ప్యూరీ చేసుకున్నాను అనమాట. ఎలా చేసుకోవాలో 1 బై 1 చూపిస్తాను చూడండి. ఈ పిండి వచ్చేసి ఎలా ఉండాలంటే చూపిస్తాను చూడండి. మనం వేయగానే కొంచెం మనం పకోడీలు అవి వేసుకుంటాం కదా, పునుగులు కూడా రౌండ్ షేప్లో వేస్తాం కదా, ఈ విధంగా రావాలన్నమాట. మనకు వచ్చేస్తుంది. మనకి గంట సేపు నానాక మనం వాటర్ లేకుండా మిక్సీ పడితే ఇలాగే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనం స్నాక్స్గా కూడా తినొచ్చండి, చాలా చాలా బాగుంటాయి. చూపిస్తాను చూడండి. ఒక్కొక్కటి కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా వేసుకోండి, పులుసు కదా, బాగుంటాయి అనమాట చూడడానికి. లేదా ఎలా వేసుకున్నా పర్వాలేదు, తినేది మనమే కాబట్టి. సో చూసారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలా వేసేసుకోండి. లేదా మనం అప్పుడప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా కాకుండా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని స్పైసీగా అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకుంటే మనం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది అనమాట. పప్పుచారులోకి అలాంటి వాటిలో కూడా నంచుకోవచ్చు. ఎప్పుడన్నా టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే మనకి పులుసులో బాగా మెత్తగా ఉడికి జ్యూసీగా బాగుంటాయి ఈ పునుగులు. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి అన్ని పునుగులు కూడా. మనం ఏంటంటే ఎంత పిండి ఉందో అంత పిండికి తగ్గట్టు పెద్ద బండి పెట్టి ఒకసారి వేసుకోవచ్చు, లేదంటే 2-3 సార్లుగా వేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి మా సైడ్ అయితే ఎక్కువగా, గోదావరి సైడ్ అయితే బల్ల మీద కూడా ఎక్కువగా అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడైతే నేను పెద్దగా చూడలేదండి, గుంటూరు వాళ్ళు వేసుకోరు అనుకుంటా. ఈ కర్రీ కూడా తెలియదు అనుకుంటా మ్యాక్సిమం. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే గోదావరి సైడ్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ పునుగులు పులుసు, ఈ పెసర పునుగులు, లేదా మన ఇంకోటి పకోడీ ఉంటాయి కదా, పకోడీ పులుసు ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. మా హస్బెండ్కి అయితే నేను విడిగా కొన్ని తీసాను అనమాట, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంచెం విడిగా స్నాక్స్లా చేశాను. మా అమ్మాయి అయితే చేస్తూ ఉన్నప్పుడు వచ్చింది ఒక పునిగిమ్మని, తినిందనమాట. బాగున్నట్టున్నాయి, ఫస్ట్ టైం టేస్ట్ చేసిందనమాట. సో చూసారు కదండి, ఈ విధంగా మనం తీసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు ఆగే కదుపుకోవాలన్నమాట, అప్పుడు బాగా వస్తాయి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల అంతా కూడా ఉడికేలాగా టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే నేనైతే 2 ఆయిల్ 3 ఆయిల్ వేసాను అనమాట. 2 ప్లెయిన్గా వేసాను, ఇంకొకటి వచ్చేసి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను. ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా రైస్లో కూడా మా హస్బెండ్ నంచుకుంటారులే అన్నట్టు నేను అలా వేసాను అనమాట. ఎక్కువగా వేసినా కూడా పులుసులోకి ఎక్కువగా పట్టవు కదా అని చెప్పేసి అనమాట. మనం మనుషుల క్వాంటిటీ బట్టి పప్పు నానబెట్టుకోవడం అది ఎక్కువ తక్కువ చేసుకోవాలన్నమాట. మాకైతే వచ్చేసి నేను ఇద్దరికి నానబెట్టుకున్నాను. 2 గిద్దల పప్పుకి మనకి పులుసులోకి వేసుకోగా మిగతా ఏమో స్నాక్స్ లాగా అలాగా ఉపయోగపడ్డాయి అనమాట. ఒక 3-4 ఉన్నా కూడా 2 గిద్దలు సరిపోతాయి. పులుసులోకి ఎన్ని తింటాం, ఎక్కువ తిన్నాం కదా. కాకపోతే చాలా బాగుంటాయి, నచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ తినేస్తారు. నేనైతే ఈ పులుసులోవే ఎక్కువ తినేస్తాను అనమాట. బాగుంటాయి నాకు, నార్మల్గా కన్నా కూడా ఈ పులుసులో ఉడికినవి చాలా ఇష్టం. సో చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకుందాము. ఒక్కొక్కటి కూడా మొత్తం అంతా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ తీసేసుకోవాలన్నమాట. ఇవి మ్యాక్సిమం ఏంటంటే వాటర్ తక్కువ వేసాం కాబట్టి షేప్ కూడా బాగానే వస్తుంది. ఈ విధంగా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. ఈ కొంచెం పిండిలోకేమో నేను కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను, అవి కూడా చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఇవేమో ప్లెయిన్వి, ఇవేమో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాను అనమాట. ఆ తర్వాత మా అమ్మాయి నేను ప్లెయిన్ ఒక 3-4 లాగిచ్చేసామన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఈ పచ్చిమిరపకాయ వేసిన ఒక 2-3 మళ్ళీ పులుసులో వేసాను, సరిపోయేమో అన్నట్టు. చూసారు, ఇప్పుడైతే బాండి పెట్టుకోండి, ఆయిల్ యాడ్ చేసుకొని. చూసారు కదా, ఈ ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ నేను క్యాన్లోకి షిఫ్ట్ చేసేసి మర్చిపోయి కంగారులో పట్టేసుకున్నాను అనమాట. వెంటనే చెయ్యి కాలిపోయింది. ఇంకెంత అలాగంటే చాలా మంట వచ్చేసింది. వెంటనే మళ్ళీ పొయ్యి దగ్గర కర్రీ నేను
తిప్పుతున్నానేమో ఆ వేడికి ఇంకా మంట వచ్చేసింది, పైకి కొంచెం ఎర్రగా వచ్చేసి కొంచెం ఎత్తుగా వాచిపోయినట్టు అయిపోయిందనమాట. ఒక్కొక్కసారి అంతే కదండి, కంగారు కంగారుగా పొయ్యి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఈ మెంతులు కొంచెం ఒక 3-4 మెంతులు యాడ్ చేసుకొని పేస్టు, ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ కూడా వేసేసుకొని ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దీనికోసం ఏంటంటే మోస్ట్లీ మనం తెల్లగిన్ని కానీ ఇలాగ బాండీలు కానీ పెట్టుకుంటే కర్రీ అనేది బాగా మొత్తం అంతా కూడా ఒకేలాగా ఈక్వల్గా బాయిల్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా కూడా కొంచెం బ్రౌనిష్గా రావాలన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మా అమ్మాయికి ఇంకో పక్క చేస్తుందని కర్రీ, అది కూడా చూపిస్తాను. టమాటా ముక్కలు కొన్ని విడిగా పెట్టుకున్నాను. మొత్తం అంతా ఏంటంటే ఇంకా గ్రేవీ లాగా అలాగా అనిపిస్తే నాకు ఎందుకో నచ్చదు. మీకు ఇష్టమైతే మొత్తం అంతా కూడా అన్నీ పేస్ట్ చేసేసుకోవచ్చు. నాకు కొన్ని ముక్కలు కొన్ని పేస్టే ఇష్టం, అందుకని నేను ఇలా వేసాను అనమాట. ఒక 4 టమాటాలేమో మిక్సీ పట్టుకొని ఒక టమాటా ఏమో చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు ధనియాల పొడి, పసుపు, కొంచెం కారం వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట, బాగా దగ్గర పడాలి, ఆయిల్ సపరేట్ అవ్వాలి, అప్పుడే పులుసుకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది కొంచెం దగ్గరకు వచ్చాక మీకు ఇష్టం ఉంటే చింతపండు నానబెట్టుకొని మీరు పులుసులా పోసుకోవచ్చు. నేనైతే ఇంకా అలా వేయలేదండి. ఇప్పుడు చూసారు కదా, మనం చేసిన పునుగులు ఉన్నాయి కదా, ఇవైతే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోండి, అప్పుడే పులుసు అనేది బాగా టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం ఈ విధంగా గ్రేవీ వచ్చింది కదా, ఇందులో కొంచెం నేనైతే చింతపండు ఇలా యాడ్ చేశాను అనమాట. ఇలా యాడ్ చేసాక ఇందులోనే కొంచెం ఉడకనివ్వాలి, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. చింతపండు నానబెట్టి పులుసు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ధనియాల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి చిక్కగానే వస్తుంది అనమాట. లేదు మీరు ఇవన్నీ యాడ్ చేయకపోతే జస్ట్ ఆ ఉల్లిపాయ టమాటాల్లో చింతపండు మనం నానబెట్టుకొని ఆ పులుపు అనేది ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట, చింతపండు వాటరు. నేను చూసారు కదా, చింతపండు అంతా కూడా మగ్గనిచ్చాక కొంచెం వాటర్ యాడ్ చేసాను, గ్రేవీకి సరిపడా అనమాట. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం వేడి నీళ్ళలో కొంతసేపు నానబెట్టుకున్నాం కదా, ఆ పునుగులు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు మనం ఆల్రెడీ పునుగుల్లో వేసాము, కాకపోతే వేడి నీళ్ళు వేయడం వల్ల లైట్గా సాల్ట్ అనేది పోతుంది అనమాట, కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు ఈ పునుగులు వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పునుగులు వేసాక మనం ఒక 10 మినిట్స్ ఇలాగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు ఎంత బాగుంటాయి అంటే మనం వేడి నీళ్ళు వేయడం వల్ల జ్యూసీగా చాలా మెత్తగా సూపర్గా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా యూజ్ అవుతుంది. నిన్నైతే మాకు కూరగాయలు లేవు, ఇలా ఉపయోగపడింది. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. నా ఛానల్లో నేను వచ్చేసి వీటికి సంబంధించిన వీడియో అయితే పెట్టాను, చాలామంది చూశారు. తప్పకుండా చూడండి, మీకు నచ్చితే రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, కర్రీ ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి. చూసారు కదా, పులుసు కూడా ఎంత చిక్కగా బాగుందో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రిమైనింగ్ వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.